శాంక్షన్ చేయమంటే లేట్ అయిపోతుంది కాబట్టి ముందు కంప్లీట్ చేద్దాం ఉద్దేశంతో దాని కంప్లీషన్ ఒప్పుకున్నాం. ముందు అది కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది. దీనికి 12,157 కోట్లు శాంక్షన్ చేశారు. 2,315 కోట్లు డబ్బులు కూడా రిలీజ్ చేశారు. అదే మరిగా దీని మీద ఆ డబ్బులంతా కూడా మనం వర్క్లు కూడా స్పీడప్ చేశాం, బకాయిలన్నీ క్లియర్ చేశాం. ఇంకొక పక్కన లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు అనకాపల్లి వరకు పూర్తి చేయడానికి టెండర్లు కూడా పిలిచాం. ప్రాజెక్ట్ని పూర్తిగా కంప్లీట్ చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశాం. అందుకే ఈరోజు నేను వచ్చింది క్లియర్ కట్గా ఏ పని ఎప్పుడు లోపల అవుతుందో టెక్నికల్ డీటెయిల్స్ దృష్టిలో పెట్టుకొని ఫ్రీక్వెన్సీ కూడా ఏది ముందు చేయాలి, ఏది వెనకాల చేయాలి, ఏది ప్యారల్గా చేయగలుగుతాం అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇటీవల PPA ఎక్స్పర్ట్స్, CWC వీళ్ళందరూ కూడా ఒక 3 రోజులు వర్క్షాప్ పెట్టారు. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ 2 టైమ్స్ ఇక్కడికి వచ్చారు. డీ వాటరింగ్ కానీ, అప్రోచ్ రోడ్ నిర్మాణం కానీ, వర్కింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని పనులని మొదలుపెట్టాం. మళ్ళీ దీన్ని స్పీడప్ చేస్తున్నాం. ఈ స్పీడప్ చేసే కార్యక్రమంలో మీరు చూస్తే కొత్తగా డయాఫామ్ వాల్, ECRF డ్యామ్ 2 కూడా ప్యానల్గా చేయొచ్చని కూడా ఇండికేషన్ ఇస్తున్నారు. దాన్ని కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. ఇంకొక పక్క దెబ్బతిన్న డయాఫామ్ వాల్ స్థానంలో కొత్త డయాఫామ్ వాల్ ఇప్పుడే మీరు చూశారు, అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. కొత్త డయాఫామ్ వాల్ ఎక్విప్మెంట్ అంతా కూడా వస్తుంది, మెషిన్స్ అవన్నీ. ఇది జనవరి 2వ తారీఖున ప్రారంభం అవుతుంది, వర్క్ స్టార్ట్ అవుతుంది. 2026 మార్చి నాటికి డయాఫామ్ వాల్ అన్నారు, కానీ నేను చాలా స్పష్టంగా చెప్పింది డిసెంబర్కే పూర్తి చేయమంటున్నాం. 2025 డిసెంబర్కే డయాఫామ్ వాల్ పూర్తి కావాలని. ECRF గ్యాప్ 1 డిసెంబర్ 10న పనులు మొదలవుతాయి. 26 ఫిబ్రవరిలో పూర్తి చేస్తామన్నారు. అవసరమైతే ప్రీపోన్ చేయమంటున్నాం. ECR గ్యాప్ 2 పనులు మొదలైనాయి. 27 డిసెంబర్ అంటున్నారు, కుదరదు, ఇంకా ముందే చేయాలన్నా. కనీసం 26 మే, జూన్, జూలై లోపల చేస్తే మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది. నీళ్లు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రాడ్యువల్గా పెట్టాల్సి వస్తుంది. కనీసం 26 నుంచి వాటర్ని బిల్డప్ చేయడానికి మనకు టైం అంతా కూడా 26. మీరు చూస్తే ఇక్కడ అక్టోబర్ వరకు ఉధృతంగా ఫ్లో ఉంటుంది, తర్వాత తగ్గుతుంది. కాబట్టి అంత లోపల చేయగలిగితే నీళ్లు ఇంపౌండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం, వర్కౌట్ చేస్తున్నారు. అదే సమయంలో కుడి కాలువ కనెక్టివిటీ ఇవి 1.5 ఇయర్లో కంప్లీట్ చేయమంటున్నాను. ఇప్పటి నుంచి 1.5 ఇయర్లో ఈ పూర్తి అయిపోవాలి. అదే మరి ఎడమ కాలువ కనెక్టివిటీ కూడా 1.5 ఇయర్లో పూర్తి కావాలి. అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 26 జూన్ లోపల పూర్తి అవ్వాలి. స్పిల్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 27 అంటున్నారు, అంతకంటే ముందే పూర్తి కావాలి. 27 జూలై అన్నారు, దానికంటే ముందే కంప్లీట్ చేయమంటున్నాం. పైలట్ ఛానల్ పనులు కూడా 27 మే అన్నారు, ముందుగా చేయమంటున్నాం. ఎడమ కాలువ కనెక్టివిటీస్ పరిధిలో హెడ్ రెగ్యులేటర్ పనులు డిసెంబర్ 1న ప్రారంభమైనాయి. ఇది 2027 ఫిబ్రవరికి పూర్తి చేస్తూ ఉంటున్నారు. ఎంట్రీ ఎగ్జిట్ ఛానల్ పనులు 26 ఏప్రిల్ లోపల పూర్తి చేయాలని. ఇరిగేషన్ టనల్ పనులను 27 ఫిబ్రవరి లోపల పూర్తి చేయాలని. కుడి కనెక్టివిటీస్ పరిధిలో ట్విన్ టనల్స్ ఉన్నాయి, ఇవన్నీ డిసెంబర్ 1 మొదలవుతాయి, 26 లోపల పూర్తి చేయాలని. బండ్ 1, 2 పనులు కూడా మే 25 పూర్తి చేయాలని. మొత్తం భూసేకరణ కూడా 16,440 ఎకరాలు చేయాలి. ఈ పనులన్నీ
ఏప్రిల్ 25కు పూర్తి చేయమంటున్నాం. ఇది వార్ ఫుటింగ్లో చేయాల్సిన అవసరం ఉంది.